హలో పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రాన్సిషనల్ అనాలిసిస్. సో టాపిక్లోకి వెళ్ళే కన్నా ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేయగలుగుతాను. సో ఎవ్రీవన్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ట్రాన్సిషనల్ అనాలిసిస్ మీన్స్ వెన్ టూ ఇండివిజువల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, it refers to as a social transition. The process analyzing these social interaction is called as transitional analysis. So ఏం లేదు, ట్రాన్సిషనల్ అనాలిసిస్ అంటే when two persons interact with each other, it refers as social transaction. The process analyzing the social interaction is called as transitional analysis. ఒక టూ ఇండివిజువల్ పర్సన్ ఇంటరాక్ట్ విత్ ఒక దగ్గర ఇంటరాక్ట్ అయినప్పుడు ఇది సోషల్ ట్రాన్సాక్షన్ అంటారు. సో ద సోషల్ ట్రాన్సాక్షన్ని అనలైజ్ చేయడం ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషనల్ అనాలిసిస్. సో ట్రాన్సిషనల్ అనాలిసిస్ అజ్యూమ్ ద 3 ఈగో స్టేట్స్. ట్రాన్సిషనల్ అనాలిసిస్లో 3 ఈగో స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పేరెంట్ ఈగో, అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో. సో ఇప్పుడు పేరెంట్ ఈగో ఏందో తెలుసుకుందాం. పేరెంట్ స్టేట్ ఇంప్లాయిస్ దట్ పర్సన్ హీస్ కంట్రోలింగ్, ఓవర్ ప్రొటెక్టివ్, క్రిటికల్. దిస్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ టఫెస్ట్ ఈగో స్టేట్. సో అంటే పేరెంట్ ఈగో స్టేట్ ఇంప్లాయిస్ అంటే ఒక పర్సన్ కంట్రోల్ చేయడం. పేరెంట్ అని మన పేరెంట్స్ ఎలా కంట్రోల్ చేసి కంట్రోలింగ్, ఓవర్ ప్రొటెక్టివ్, క్రిటికల్. దిస్ పేరెంట్ స్టేట్ చాలా టఫెస్ట్ ఈగో స్టేట్. సెకండ్ వన్ వచ్చేసి అడల్ట్ ఈగో స్టేట్. Adult ego state implies the personal is rationally fair, mature, objective. This type of person acquire these characteristics with maturity and adulthood. Adult ante so in the age of 15 or ఆ స్టేజ్ని మనం అడల్ట్ అంటాము. స్టేట్ పర్సన్ రేషనల్, ఫెయిర్, మెచ్యూర్, ఆబ్జెక్టివ్. This type of person acquire the characteristics with maturity and adulthood. Third one వచ్చేసి child ego state. The child ego state represent the personality, the person to be dependent, childish and immature. These characters developed person due to joy and emotion. ఇది ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రాన్సిషనల్ అనాలిసిస్. సో ఈరోజు దీంట్లో 3 ఈగో స్టేట్స్ ఉన్నాయి. సో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ. మన టాపిక్ వచ్చేసి జాబ్ సాటిస్ఫాక్షన్. సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఏందో ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పుకుందాం. సో డెఫినేషన్ వచ్చేసి జాబ్ సాటిస్ఫాక్షన్ రిఫర్స్ టు ద పాజిటివ్ అవుట్కమ్స్ ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఎంప్లాయ్ ఇఫ్ ఇన్ ద కేస్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అన్ ఎంప్లాయ్ ఆర్ నాట్ మెట్ ఇన్ ద జాబ్. సో జాబ్ సాటిస్ఫాక్షన్ రిఫర్స్ ద పాజిటివ్ అవుట్కమ్ ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్. ఏదైనా ఒక పర్సన్ పాజిటివ్ అవుట్కమ్స్ తన జాబ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడం. ఇఫ్ ఇన్ ద కేస్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అన్ ఎంప్లాయ్ ఆర్ నాట్ మెట్ టు ద జాబ్ ఈజ్ కాల్డ్ యాజ్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఒక పర్సన్ జాబ్ చేసినప్పుడు తన సాటిస్ఫాక్షన్ ఉన్నడా లేదా, పాజిటివ్ అవుట్కమ్స్ రావడమే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఇంకా జాబ్ డిస్సాటిస్ఫాక్షన్ ఏందో తెలుసుకుందాం. then that employee would be dissatisfied with their job. This is called as job dissatisfaction. So there are some factors are there in job satisfaction. The various factors influencing job satisfaction are given as follow. So job satisfaction factors వచ్చేసి పే, ప్రమోషన్, వర్క్ కండిషన్, సూపర్విజన్, గ్రూప్ వర్క్ ఆర్ వర్క్ గ్రూప్. సో ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు మనం క్లియర్గా ఈచ్ వన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పే, ఫస్ట్ వన్ వచ్చేసి పే ఆర్ మనీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ because it is the wages or salaries that helps to people meeting their basic needs and also attaining upper level need satisfaction. So money, first one job satisfaction లో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి పే ఆర్ మనీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. సో మనీ, ఎవ్రీ వన్ నీడ్స్ మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. సో అట్లానే ఎంప్లాయీస్ లైఫ్. ద వేజెస్ ఆర్ సాలరీస్ హెల్ప్ టు పీపుల్ మీటింగ్ బేసిక్ నీడ్స్. మనీ ఉంటేనే మనకి బేసిక్ నీడ్స్ ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవచ్చు. అప్పర్ లెవెల్ నీడ్ సాటిస్ఫాక్షన్.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ కండిషన్. ద వర్క్ కండిషన్, ఎంప్లాయీస్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద వర్క్ కండిషన్. ఎంప్లాయీస్ షోస్ లెస్ సాటిస్ఫాక్షన్ వర్క్ ఎట్ వర్క్, feel difficulty in carrying out of their job. So when work conditions are poor, వర్క్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక ఎంప్లాయీ జాబ్ సాటిస్ఫాక్షన్ కావడానికి. సో ఎంప్లాయీ షోస్ లెస్ సాటిస్ఫాక్షన్, హీ ఫీల్ అ వర్క్ అట్ జాబ్, ఈ అవుట్ ఆఫ్ దేర్ జాబ్ అంటే లీవ్ చేసి వెళ్ళిపోవడం పూర్ కండిషన్స్ ఉంటే. సో థర్డ్ వన్ వచ్చేసి అవర్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రమోషన్. Job satisfaction of an employee may vary depending on type of promotional opportunities offered. Individual who promoted based on performance tend to be more satisfied with their work. Who are promoted based their experience. Promotions అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఎనీ ఎంప్లాయీ. ఈ గుడ్ ప్రమోషనల్ ఆపర్చునిటీ వస్తే హీఈస్ ఇండివిజువల్ ప్రమోట్ ద బేసిక్ అండ్ సాటిస్ఫైడ్, హీఈస్ ఆపర్చునిటీస్ వస్తే చాలా మోర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ వర్క్. సో వర్క్ ఎక్స్పీరియన్స్. ఫోర్త్ వన్ వచ్చేసి సూపర్విజన్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద సూపర్విజరీ స్టైల్ బై ద లీడర్. లాస్ట్ వన్ వచ్చేసి వర్క్ గ్రూప్స్ ఆర్ ఏ మోడరేటివ్లీ ఇంపార్టెంట్ సోర్స్ వర్క్ సాటిస్ఫాక్షన్. ఎంప్లాయీ ఫీల్స్ a satisfied work in the team, super active, supportive, cooperative, friendly, etc. Group work more important source of job satisfaction. Employees feels satisfying working, so supportive or cooperative, friendly, etc. These are the factors of job satisfaction. Thank you.